నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, భయం అనేది ఊర కుక్క లాంటిది. భయపడితే వెంట పడుతుంది, ధైర్యంగా ఎదురు నిలబడితే అదే పారిపోతుంది. జీవితం కూడా అంతే. సమస్యలను చూసి బెదిరామో ఆ సమస్యలు కాస్త పెను సమస్యలుగా మారుతాయి. సమస్యల్ని సవాలుగా స్వీకరించి పోరాడుతూ ప్రయత్నిస్తే అవి నీ బానిసగా మారుతాయి. నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్గా గుర్తింపు పొందిన అచ్యుత్. బంగారం లాంటి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తుండగా చాలా చిన్న వయసులోనే కొందరు సినీ ఆర్టిస్టులు లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు. అలాంటి వారి మరణం చూసినప్పుడు చాలా కాలం పాటు వారి అభిమానులు ఆ విషాదంలో నుంచి బయటకు రాలేరు. ఇక అచ్యుత్ది కూడా ఇలాంటి మరణమే. ఇతని గురించి ఈ తరానికి పరిచయం చేయాలేమో గాని గత తరం వారికి అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా ఓ వెలుగు వెలిగిన ఇతను కేవలం 42 హఠాత్తుగా కన్నుమూయడం జరిగింది. నిజానికి అచ్యుత్ మరణం వెనుకున్న రహస్యం ఏంటి? రామోజీరావుకి అచ్యుత్కి మధ్య అసలు ఏం జరిగింది? అచ్యుత్ తను సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకొని అప్పుల బారిన పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నటి అశ్వినికి అచ్యుత్కి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, తలరాతని ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి. అది కూడా నువ్వు నమ్మితేనే. కునపరెడ్డి అచ్యుత్ వరప్రసాద్ అలియాస్ అచ్యుత్. ఇతను 1960 డిసెంబర్ 26న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి కునపరెడ్డి రామారావు, తల్లి సుజాత. ఇతనికి 2 అన్నలు 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అచ్యుత్ తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి కూడా వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. ఇక అలా అచ్యుత్ తన స్కూలింగ్ ని మచిలీపట్నంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న అచ్యుత్ బాగా చదివి మంచి జాబ్ చేసి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకున్నాడు. అలా తన ఇంటర్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివేటప్పుడు కాలేజీలో కండక్ట్ చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో తన స్నేహితులతో కలిసి కొన్ని నాటకాలు చేయగా అందులో ఇతని పాత్రకి మంచి గుర్తింపు రావడంతో అందరూ ఇతన్ని పొగడడం మొదలెట్టారు. దీంతో అచ్యుత్కి యాక్టింగ్ మీద మక్కువ ఎక్కువైంది. ఇక అలా తన డిగ్రీని నోబెల్ కాలేజీలో చదివేటప్పుడు ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ లో అచ్యుత్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక నాటకాన్ని చేసేవాడు. ఇక ఇతని లుక్స్ ని యాక్టింగ్ ని చూసిన తన తోటి స్టూడెంట్స్ అంతా, చూడ్డానికి అందంగా ఉన్నావు, నువ్వు సినిమాల్లో యాక్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి హీరో అవుతావని ప్రోత్సహించడంతో అచ్యుత్ కి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో అచ్యుత్ కి జాబ్ చేయడం ఇష్టం లేక తల్లిదండ్రులతో సినిమాల్లో యాక్ట్ చేస్తానని చెప్పగా అందుకు తండ్రి ఒప్పుకోలేదు. అయినా అచ్యుత్ పట్టువదలని విక్రమార్కుల్లా మొండిగా ఉండడంతో అందుకు తన తండ్రి దూరపు కొండలు నునుపు అనేది నువ్వు దాని దగ్గరికి వెళ్లిన తర్వాతే తెలుస్తుందని కొడుక్కి చెప్పి అచ్యుత్ మద్రాస్కి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఇక అలా అచ్యుత్ 1981లో మచిలీపట్నం నుండి మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. అలా ఆ తర్వాత మద్రాస్లో దిగాక ఒక సింగిల్ రూమ్ ని రెంట్కి తీసుకొని సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా ఏ మూవీ ఆడిషన్ కి వెళ్ళినా అచ్యుత్ ని రిజెక్ట్ చేస్తుండేవారు. ఇందుకు ముఖ్య కారణం అచ్యుత్ కి యాక్టింగ్ లో ఎక్స్పీరియన్స్ లేకపోవడమే. అలా ఎక్కడికి వెళ్ళినా నాటకాల్లో చేసిన పర్ఫార్మెన్స్ ని ఆడిషన్ లో చేయడంతో పాటు స్క్రీన్ టెస్ట్ లో కెమెరా ముందు డైలాగ్స్ చెప్పేటప్పుడు భయంతో ఆ డైలాగ్స్ ని మర్చిపోయేవాడు. అలా 2 సంవత్సరాలు ట్రై చేసినా ఎవరూ ఇతనికి చిన్న పాత్రని కూడా ఇచ్చేవారు కాదు. అలా ఆ తర్వాత అచ్యుత్ ఆర్థిక పరిస్థితులు కూడా మద్రాసులో దారుణంగా మారడంతో రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక తినడానికి తిండి లేని పరిస్థితుల్లోకి వెళ్ళాడు. ఇక అలా తండ్రిని డబ్బులు అడగలేక ఇండస్ట్రీని వదిలేసి జాబ్ చేయాలని ఊరికి వెళ్లాలనుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే 70s 80s లో టాప్ డైరెక్టర్ గా ఉన్న మధుసూదన్ రావు కొత్త ఆర్టిస్టులని ట్రైన్ చేయాలని 1983లో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేశాడు. అలా ఆ ఇన్స్టిట్యూట్ ని ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ మధుసూదన్ రావు ఫిలిం ఇన్స్టిట్యూట్ ని ఓపెన్ చేశారని ఆర్టిస్టులు అవ్వాలనుకునే వారు అక్కడ కోచింగ్ తీసుకుంటే సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనే వార్తలు ఫిలిం సర్కిల్లో వైరల్ అయ్యాయి. ఇక అలా ఈ వార్తలు అచ్యుత్ చెవిన పడడంతో అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రాక విరక్తి చెందిన చివరిగా ఒకసారి ట్రై చేద్దామనే ఆశ ఏర్పడింది. అలా ఇన్స్టిట్యూట్ లో చేరితే కష్టపడకుండానే సినిమాల్లో ఛాన్సులు దొరుకుతాయనుకున్నాడు. ఇక అచ్యుత్ ఆ ఇన్స్టిట్యూట్ లో 2 years కోర్స్ కోసం 10,000 రూపాయలని కట్టాల్సి ఉండేది. దీంతో అచ్యుత్ కి వేరే దారి లేక తన తండ్రిని అడగగా కొడుకుని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో ఉన్న ఒక్క పొలంని తాకట్టు పెట్టి 10,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. దీంతో అచ్యుత్ మద్రాస్ నుండి తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేశాడు. అలా ఆ తర్వాత మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో 2nd బ్యాచ్ లో చేరాడు.
ఇక ఆ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నప్పుడే చాలా మంది టాప్ యాక్టర్స్ డైరెక్టర్స్ అక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్ లోని స్టూడెంట్స్ కి యాక్టింగ్ లో కొన్ని మెలకువల్ని కూడా నేర్పిస్తుండేవారు. ఇక ఇదిలా ఉంటే 1985లో ఎప్పుడైతే అచ్యుత్ కోర్స్ పూర్తయిందో ఆ ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ తో బయటకు వచ్చేసి సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండడంతో కొన్ని మూవీ ఆఫీసులు స్టూడియోస్ మాత్రమే హైదరాబాద్ లో ఉండేవి. అలా అచ్యుత్ ఆ ఆఫీసులకు వెళ్లి ఆడిషన్ ఇచ్చి సినిమాల్లో ఛాన్స్ల కోసం వారిని అడుగుతుండేవాడు. కానీ ఎవరు ఇతనికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక తెలుగు ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు 1983లో సీఎం అయ్యారో అప్పుడే తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలు తీయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు మద్రాసులోనే ఉండడంతో ఆ పని అంత ఈజీగా అవ్వలేదు. దీంతో అచ్యుత్ హైదరాబాద్ లో ఉండాలా మద్రాస్ కి వెళ్లాలా అనే కన్ఫ్యూజన్ లో పడ్డాడు. అయినా ఎప్పటికైనా తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కే వస్తుందని హైదరాబాద్ లో ఉంటూనే ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ మధుసూదన్ రావు నాగార్జునని హీరోగా పెట్టుకొని విక్రమ్ అనే మూవీని ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకున్న అచ్యుత్ మధు ఇన్స్టిట్యూట్ కి వెళ్లి తనకి విక్రమ్ మూవీలో ఏదైనా చిన్న పాత్రనివ్వమని అడగగా అందుకు మధుసూదన్ రావు ఆల్రెడీ ఆర్టిస్ట్ సెలెక్షన్ అంతా అయిపోయింది, ఇవ్వడానికి ఏ పాత్ర లేదని మొహం మీదే చెప్పడంతో అచ్యుత్ కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అదే సమయంలో హైదరాబాద్ లో ఉండే తెలుగు దూరదర్శన్ వారు కొత్త సీరియల్ కోసం నూతన నటీనటులు కావాలని కొన్ని పేపర్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ ప్రకటనని చూసిన అచ్యుత్ ఫైనల్ గా తన లక్ ని పరీక్షించుకోవాలని ఒకవేళ దీంట్లో ఫెయిల్ అయితే జాబ్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయి 1986లో ఆడిషన్ లో పాల్గొన్నాడు. ఇక ఆ ఆడిషన్ లో స్క్రీన్ టెస్ట్ చేసిన ప్రోగ్రామ్ డైరెక్టర్ అచ్యుత్ కి ఇంద్రధనస్సు అనే సీరియల్లో ఒక పాత్రనివ్వడం జరిగింది. ఇక అలా ఫస్ట్ ఎపిసోడ్ షూట్ కంప్లీట్ చేసి అవుట్పుట్ ని చూశాక అందులో అచ్యుత్ లుక్ మరియు పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో అతని క్యారెక్టర్ ని మరో 4 ఎపిసోడ్ల వరకు పెంచడం జరిగింది. ఇక ఇంద్రధనస్సు సీరియల్ 1986 దూరదర్శన్ లో టెలికాస్ట్ అయిన అచ్యుత్ క్యారెక్టర్ కి మాత్రం అంతలా గుర్తింపు రాలేదు. అయినా దూరదర్శన్ టీంతో అచ్యుత్ కి పెరిగిన స్నేహం కారణంగా 1987లో వెన్నెల వేట అనే సీరియల్లోనూ 1988లో హిమబిందు అనే సీరియల్లో నటించగా అవి రిలీజ్ అయి హిమబిందు సీరియల్ తో అచ్యుత్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా ఒకవైపు అచ్యుత్ సీరియల్స్ లో చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా ట్రై చేసేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే బేబీ అనే డైరెక్టర్ చిన్న బడ్జెట్ లో ఒక హారర్ మూవీ చేయాలని అందుకు కొత్త వారి కోసం ఒక ఆడిషన్ ని కూడా నిర్వహించడం జరిగింది. ఇక అలా స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న అచ్యుత్ 1988లో ఆడిషన్ లో పాల్గొనగా అప్పటికే తనకి హిమబిందు అనే సీరియల్ ద్వారా వచ్చిన మంచి గుర్తింపుతో ఆ డైరెక్టర్ అచ్యుత్ ని సెకండ్ హీరోగా ఫిక్స్ చేసి మెయిన్ హీరోయిన్స్ గా రామ్ సాయి, జయరేఖ అనే ఆర్టిస్టులని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా ఆదివారం అమావాస్య అనే హారర్ మూవీని 1989లో రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. దీంతో ఆ మూవీ వల్ల అచ్యుత్ కి ఎలాంటి గుర్తింపు రాలేదు. ఇక మళ్ళీ అచ్యుత్ దూరదర్శన్ సీరియల్స్ లో కొన్ని క్యారెక్టర్స్ ని చేయడం మొదలెట్టాడు. అలా స్త్రీ, సీతాపతి, కాంతిరేఖ, స్త్రీ పర్వం అనే సీరియల్స్ చేస్తూనే మిస్టర్ బ్రహ్మానందం అనే సీరియల్ ని చేయగా ఈ సీరియల్ 1989లో టెలికాస్ట్ అయి అచ్యుత్ కి జనాల్లో మంచి గుర్తింపు రావడంతో ఈ సీరియల్ ని చూసిన డైరెక్టర్ జంధ్యాల గారు నరేష్ ని హీరోగా పెట్టుకొని తను తీయబోయే ప్రేమ ఎంత మధురం అనే మూవీలో అచ్యుత్ కి సెకండ్ హీరోగా పిలిచి మరీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ 1991లో రిలీజ్ అయి అచ్యుత్ కి మంచి గుర్తింపు రావడంతో నెక్స్ట్ మూవీ కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో స్వాతి కిరణం అనే మూవీలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ కూడా హిట్ అవ్వడంతో అచ్యుత్ కి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకొని అప్పటికే 32 ఏళ్లున్న అచ్యుత్ కి రమాదేవి అనే అమ్మాయితో తల్లిదండ్రులు 1992లో పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత భార్యని హైదరాబాద్ కి తీసుకొచ్చి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని రెంట్ కి తీసుకొని సెటిల్ అయ్యాడు. అలా ఆ తర్వాత ఛాన్స్ల కోసం ట్రై చేయగా 2 సంవత్సరాల వరకు ఏ మూవీలోనూ ఛాన్స్ రాలేదు. ఇక దూరదర్శన్ లోని సీరియల్స్ లో కూడా ఛాన్సులు రాకపోయేసరికి అచ్యుత్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా చేసేదేమీ లేక వెనకడుగు వేయకుండా ట్రై చేస్తున్నప్పుడే శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ అనే మూవీలో జంధ్యాల గారి సపోర్ట్ తో అచ్యుత్ కి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అచ్యుత్ కి చిరంజీవి గారితో హిట్లర్ అనే మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఏ మూవీలోనైనా అచ్యుత్ చేసే పాత్రకి 3 నుండి 4 రోజుల షూటింగ్ మాత్రమే ఉండడంతో మిగిలిన రోజులన్నీ ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే 1995లో రామోజీరావు గారు ఈటీవీని ఎస్టాబ్లిష్ చేయగా ఆ ఛానల్ కోసం సీరియల్స్ ని చేయాలని యాక్టర్స్ కోసం ఆడిషన్ నిర్వహించడం జరిగింది. ఇక ఈ అవకాశాన్ని వదులుకోలేని అచ్యుత్ ఆడిషన్ లో పాల్గొనగా ఈటీవీ ప్రోగ్రామ్ హెడ్ అయిన రామోజీరావు గారి కొడుకు సుమన్ అంతరంగాలు అనే సీరియల్ కోసం అచ్యుత్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలా ఈ సీరియల్ జరిగేటప్పుడే అచ్యుత్ కి సుమన్ కి మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఈ సీరియల్ 1997లో ఈటీవీలో టెలికాస్ట్ అయి అచ్యుత్ పాత్రకి మంచి ఆదరణ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సీరియల్ జరిగేటప్పుడే
తనతో నటించిన అశ్వినితో అచ్యుత్కి మంచి స్నేహం ఏర్పడింది. అలా ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉండేవారు. ఇక అచ్యుత్కి సుమన్తో ఉన్న స్నేహం కారణంగా అచ్యుత్ని మెయిన్ లీడ్గా పెట్టి అన్వేక్షిత అనే సీరియల్ని చేయడం జరిగింది. ఇక ఈ సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అచ్యుత్కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందనే చెప్పొచ్చు. ఇక ఈ ఫాలోయింగ్తోనే సినిమాల్లో కూడా గోకులంలో సీత, బావగారు బాగున్నారా, తొలి ప్రేమ, తమ్ముడు, డాడీ అనే మూవీస్ చేయడం, అవి రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అచ్యుత్కి సినిమాల్లో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే అచ్యుత్కి ఫ్రెండ్ సర్కిల్ కూడా పెరగడంతో నెమ్మదిగా మద్యానికి అలవాటు పడ్డాడు. అలా ఒకవైపు సీరియల్స్లో, మరోవైపు సినిమాలు చేస్తూ సంపాదిస్తున్న ఈ రంగుల ప్రపంచంలో అవకాశాలనేవి నీటి మీద బుడగ లాంటివని, ఛాన్సులు ఎప్పుడైనా ఆగిపోవచ్చని ఇందుకు అచ్యుత్ ఆల్టర్నేట్గా బిజినెస్ని కూడా చేయాలనుకున్నాడు. అందుకుగాను తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్తో సీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తే మంచిగా సంపాదించుకోవచ్చని ప్లాన్ చేశాడు. ఇక అలా సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడే అదే సమయంలో రామోజీరావుకి నటి అశ్విని అచ్యుత్ విషయం తెలిసి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే రామోజీరావుకి అశ్వినితో ఉన్న మంచి సన్నిహిత్యం ఇందుకు కారణమనే చెప్పొచ్చు. ఇక అప్పటికే అశ్విని రామోజీరావు గారి సపోర్ట్ తోనే ఈటీవీలో మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్ లో యాక్ట్ చేస్తుండేది. ఇక అలా ఎప్పుడైతే వీరిద్దరి సన్నిహిత్యం గురించి తెలిసిందో 1999 నుండి అచ్యుత్ కి ఈటీవీలో ఏ సీరియల్లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే అచ్యుత్ ఈటీవీ నుండి బయటకు రాగానే సినిమాల్లో బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు. అలా హరిశ్చంద్ర, కలిసుందాంరా, రాయలసీమ రామన్న చౌదరి, నరసింహనాయుడు అనే మూవీస్ చేస్తూ వచ్చిన డబ్బులతో ప్రొడక్షన్ మీద కొంచెం కూడా అవగాహన లేని అచ్యుత్ జెమినీ టీవీలో టెలికాస్ట్ చేసేందుకు కృష్ణ అనే సీరియల్ని ప్రొడ్యూస్ చేయగా ఈ సీరియల్ రిలీజ్ అయి జనాల్లో అంతలా ఆదరణ పొందలేకపోయింది. అలా ఆ తర్వాత వెంటనే 3 సీరియల్స్ని స్టార్ట్ చేయడం, అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా అవడంతో తన దగ్గర ఉన్న డబ్బంతా పోయి అప్పులు చేయాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఇక సీరియల్స్ వల్ల ఎక్కువ నష్టం వస్తుందని ఆ సీరియల్స్ని సగంలోనే ఆపేసి వేరే ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడే తన స్నేహితులు ఇతనికి వినైల్ ప్రింటింగ్ బిజినెస్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉందని, మంచి లాభాలను కూడా సంపాదించుకోవచ్చని చెప్పడంతో అప్పటికే సీరియల్స్ ద్వారా 20 లక్షల అప్పున్న ఈ ప్రింటింగ్ బిజినెస్ ని చేసి ఆ అప్పుల్ని తీర్చొచ్చని ఆలోచించిన అచ్యుత్ మరో 20 లక్షల రూపాయల్ని తనకి మంచి స్నేహితుడైన సుమన్ దగ్గర రహస్యంగా తీసుకోవడం జరిగింది. అలా ఈ బిజినెస్ తప్పకుండా సక్సెస్ అవుతుందని 2000 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అదే సమయంలో సినిమాల్లో బిజీగా ఉన్న అచ్యుత్ తన బిజినెస్ ని చూసుకోవడానికి టైం లేక తన స్నేహితులకి అప్పగించగా 6 నెలల్లోనే బిజినెస్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళింది. ఇక అలా 2000 సంవత్సరం నాటికి అచ్యుత్ కి 40 లక్షలు అప్పయిందనే చెప్పొచ్చు. ఇక అచ్యుత్ చేసే క్యారెక్టర్స్ కి సినిమాల్లో 5 నుండి 10,000 రూపాయలని ఇచ్చేవారు. ఇదిలా ఉంటే సుమన్ అచ్యుత్ కి అప్పిచ్చిన విషయం రామోజీరావు గారికి తెలిసి తన అమౌంట్ ని త్వరగా ఇవ్వాలని, లేదంటే విషయం చాలా సీరియస్ గా ఉంటుందని చెప్పడంతో అందుకు భయపడిన అచ్యుత్ కి ఏం చేయాలో తెలియక మద్యానికి బానిసయ్యాడు. ఇక అప్పటికే తనకి సాయి సుజాత, సాయి శివాని అనే 2 కూతుర్లు కూడా ఉండడంతో వారి ఫ్యూచర్ గురించి కూడా ఆలోచనలో పడ్డాడు. ఇదిలా ఉంటే అచ్యుత్ సీరియల్స్ చేసేటప్పుడు అప్పిచ్చిన వారు కూడా ఆ డబ్బుని తిరిగి ఇవ్వమని టార్చర్ పెట్టడంతో మానసికంగా చాలా కృంగిపోయాడు. ఇక అలా అప్పులు తీర్చడానికి స్నేహితుల్ని, తెలిసిన వారిని డబ్బు కోసం అడగగా ఎవరు ఇతనికి సహాయం చేయలేదు. దీంతో మానసికంగా చాలా కృంగిపోయిన అచ్యుత్ 2002 డిసెంబర్ 26న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇక ఇతని మరణంతో చాలా కథనాలు బయటకు వచ్చాయి. కొంతమంది అచ్యుత్ అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడని చెబితే, మరికొంతమంది అయితే అచ్యుత్ కి అప్పిచ్చిన వారు ఇతన్ని కొట్టి హార్ట్అటాక్ తో మరణించాడనే కథనాలని సృష్టించారని అప్పట్లో ఈ వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ నిజానికి అచ్యుత్ ఫ్యామిలీకి ఉన్న ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధలు ఎక్కువై మానసికంగా కృంగిపోయి చెడు అలవాట్లకి బానిస ఇతని ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. దీంతో 42 ఏళ్లున్న అచ్యుత్ ఒక షూటింగ్ నిమిత్తం తిరుపతికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళగా అక్కడ ఫస్ట్ టైం ఇతనికి చెస్ట్ పెయిన్ వచ్చి పడిపోవడంతో తనతో ఉన్న కొంతమంది ఇమీడియట్ గా సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చేర్పించగా సివియర్ హార్ట్అటాక్ రావడంతో డాక్టర్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండడంతో అచ్యుత్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇక ఇప్పటి వరకు అచ్యుత్ సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 40 సినిమాల్లో నటించగా 12 సీరియల్స్ లో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అచ్యుత్ విషయంలో తప్పేవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో ఏం చేయకూడదో తెలిపే పాఠాలు. ఇది ఫోక్స్ నటుడు అచ్యుత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.